మహబూబ్ నగర్ లోకల్ బాడీ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ప్రకటించారు. ఈ నెల 28న పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 1452 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సింధూర మహబూబ్ నగర్ శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ మరికొద్ది సేపట్లో విడుదల కానుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. 12వ తేదీ నామినేషన్లను పరిశీలిస్తారు. 13, 14వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీనికి సంబంధించి పోలింగ్ 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుంది. మొత్తం దీనికి సంబంధించి 1452 మంది ఓటర్లు ఈ యొక్క ఉప ఎన్నికలో ఓటింగ్ వేయనున్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు ఎక్స్-అఫీషియో మెంబర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్-అఫీషియో మెంబర్లుగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే దీనికి సంబంధించి నియోజకవర్గం స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి ఓటర్ల లిస్ట్ వచ్చేసి రేపు 6 తారీఖు వరకు కూడా అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఓటర్ లిస్ట్ కి సంబంధించి ప్రధానంగా ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును ఈ యొక్క ఉప ఎన్నికలో వినియోగించుకోనున్నారు. దీంతో పాటు 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ యొక్క ఎక్స్-అఫీషియో సభ్యులుగా దీంట్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 10 పోలింగ్ కేంద్రాలను ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1452 మంది ఈ యొక్క ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు దీనికి సంబంధించి చేయనున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కానుంది. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో 11వ నెంబర్ గదిలో ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ కలెక్టర్ రవినాయక్ ఆధ్వర్యంలో నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. అయితే ప్రధానంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి స్థానంలో ఈ యొక్క ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఈ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 1452 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు ఉన్నారు. గత ఎన్నికల్లో 2 స్థానాలకు సంబంధించి ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ నరేష్.